ప్రెసిడెంట్ ప్రస్తుతం మనం రసూల్పుర చౌరస్తా దగ్గర ఇక్కడ ఏదైతే కోట నీలిమ సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమ గారిని కొందరు బీజేపీ నాయకులు ఎపిక్ కార్డ్స్ 2 వాడుతున్నారని చెప్పేసి ఆరోపణలు రావడంతో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక పాడే తీసుకొచ్చి ఏదైతే కోట నీలిమ గారి అనుచరులు కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా పాడే తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాళ్ళతో చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు, మాట్లాడదాం. వాళ్ళతో పాటు అసలు ఎందుకు ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినారు పూర్తి డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సనత్ నగర్ నియోజకవర్గం పిసిసి ఉపాధ్యక్షులైనటువంటి డాక్టర్ కోట నీలిమ గారి 2 ఓట్ల కేసు గురించి మన ఈసీ ఎలక్షన్ కమిషన్ గారు చూపించడం జరిగింది. కాబట్టి డాక్టర్ కోట నీలిమ గారు 2017లో లిఖితపూర్వకంగా ఇచ్చి ఫామ్ 6 ఇవ్వబడి మేము 2 ఓటర్స్ ఉన్నాము, దీన్ని తొలగించాలని చెప్పి డాక్టర్ కోట నీలిమ గారు ఎప్పుడో కోరుకున్నారు. ఎలక్షన్ కమిషన్ 8 సంవత్సరాలు అయింది. 2017లో ఆమె లెటర్ ఇచ్చి మాకు 2 ఓట్లు ఉన్నాయి, ఈ 2 ఓట్లు పద్ధతి కాదని చెప్పి నేషనల్ లీడర్ అయిన పవన్ కళ్యాణ్ సార్ అట్లాంటి ఆయన ఓట్ చోరీ గురించి ఎన్నో కొట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కానీ సనత్ నియోజకవర్గంలో ఎదుగుదలని చూసి బీజేపీ నేషనల్ బీజేపీ కానీ ఇక్కడ స్టేట్ బీజేపీ కానీ ఓర్వలేక మేడం గారి మన రాహుల్ గాంధీకి ముఖ్య అనుచరులు కాబట్టి ఓర్వలేక మేడంని అబండాలతో మోపుతున్నారు. కాబట్టి మేడం నిజమైన తప్పు లేదు, ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2017లో ఇచ్చింది మేడం ఏమని 2 ఓట్లు ఉన్నాయని చెప్పి. 8 సంవత్సరాలు తొలగియలేరు. సామాన్యమైన నేషనల్ లీడర్లకే తొలగిన ఓట్లు సామాన్యమైన కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజలకు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పనిచేస్తుంది? దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడే ఎందుకు తెరపైకి తీసుకొచ్చినట్టు ఈ అంశాన్ని? మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్ ఓట్ చోరీ రాహుల్ గాంధీ గారితో ఆమె సపోర్ట్ తోని మొత్తం స్టేట్ వైడ్ మొత్తం ఇండియాలో ఈ ఓట్ చోరీ కేసులోనే బీజేపీ ప్రభుత్వం గద్దెకెక్కింది సెంట్రల్ లో. అలాంటి ఓట్ చోరీ కేసులో ఇంకెన్నో ఓట్లు ఉన్నాయి. కాబట్టి పవన్ సార్ గారిని ఇది చూపిస్తే ఆయన సెంట్రల్ ఏం మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కానీ నీతి నిజాయితీ గెలుస్తాయి. కాబట్టి మేడం గారు 2017లోనే ఆమె ఒక జర్నలిస్ట్ కాబట్టి ఆమె చదువుకున్న విద్యావేత్త కాబట్టి అన్ని విధాలు ఆమె తెలుసు కాబట్టి 2017లోనే ఇలాంటి సంఘటన జరగదని చెప్పి సామాన్యమైన ప్రజలకు ఇలాంటి సంఘటన జరుగుతుంది. దానికి మేము మేడం పార్టీ తరఫు నుంచి మేడం గారికి మా తరఫు నుంచి మేము అందరూ అండదండగా ఉండి సనత్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేసానికి మా కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కోట నీలిమ గారి నాయకత్వం, కోట నీలిమ గారి నాయకత్వం. మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం శాంతియుతంగా. ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చేసి మధ్యలో నెట్టేస్తే నేను కింద పడిపోయాను. నేను చెప్తున్నాను పోలీసు వాళ్ళకి ఏం పని, మీరు దూరం ఉండి చూడండి. మేము శాంతియుతంగా చేస్తున్నాం. మేము ఎవరితో కలిసి ఒక మాట ఓన్లీ రామ్ నామ్ సత్యనామ్ వచ్చేసి మొత్తం పోలీసు వాళ్ళు మా మీద పడేసి నెట్టేసి కింద పడిపోయారు 2 లేడీస్. ఇది ఎక్కడ న్యాయం? ఇది అసలు మీరు ప్రొటెస్ట్ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఓటు దొంగతనం చేస్తున్నాడు కాబట్టి మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం. మాకు న్యాయం కావాలనేసి మా రాహుల్ గాంధీ గారు మొత్తం తీసిన వీళ్ళ చిట్ట మొత్తం బయటికి మా మేడం నీలిమ డాక్టర్ కోట నీలిమ మేడం ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీనికి వస్తున్నారు బీజేపీ నేతలు చెప్తున్నారు కోట నీలిమ గారు 2 ఎపిక్ కార్డులు వాడుతా ఉన్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అప్లై చేసింది ఇక్కడిది అక్కడ ఉంది, క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ చేస్తే వీళ్ళు పని చేయలేదు. వీళ్ళు పని చేతగాక వీళ్ళు ఎంప్లాయీస్ అందరూ ఎలక్షన్ కమిషన్ వాళ్ళందరూ చేతగాక ఆమె పని చేయక ఆమె మీద నిందలేస్తున్నారు. ఆమె ఆల్రెడీ ఆమె దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అప్లై చేసింది. వీళ్ళకి చేతగాక ఇదంతా మొత్తం చేయించేది బీజేపీ వాళ్ళే, మోదీ గాడే. మనకి జ్ఞానం లేదా ఎవరితో ఎలా చేయాలో? వాడు అంత పెద్ద మనిషి అయినాక ప్రధానమంత్రి అయినాక ఓట్ చోరీ చేస్తారా? ఓట్ చోరీ అంటే ఏంటిది? ఒక్కొక్క ఇంట్లో 60, 60, 80, 80 ఓట్లు ఉన్నాయి ఒక చిన్న 60 ఫీట్ యాడ్స్ రూమ్ లో. ఇవన్నీ మా రాహుల్ గాంధీ గారు తీసాక నోరు ఎందుకు ఇప్పవట్లేదు ఆయన? అందుకే మాట్లాడలేదు బీజేపీ నాయకులు ఎవరు కూడా ఈ విషయం పైన ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేసి వాళ్ళు దొంగలు కాబట్టి వాళ్ళు దొంగతనం చేసి ఓట్లకు వాళ్ళు గద్దె మీద కూర్చున్నారు. అందుకే మేము గద్దె దించే వరకు ఊరుకోం, మాకు న్యాయం కావాలి. కానిస్టేబుల్ ఉండాలి, మొగళ్ళ మీద వచ్చి పడతారా? ఇది ఎక్కడ న్యాయం? ఇది అంటే రాజ్యాంగంలో మహిళలకు రక్షణ లేదు ఈ బీజేపీలో. ఆ బీజేపీ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని మాస్ చేస్తానన్న వాళ్ళు ఇది వీళ్ళు న్యాయం ఏం చేస్తారు? వీళ్ళు చివరిగా ఏం లేదు, ఈ ఓట్ చోరింది మాకు న్యాయం కావాలి. మేము అందుకే ప్రొటెస్ట్ నహీ చలేగి బస్ ఖతం.
ప్రొటెస్ట్ ధర్నా చేస్తున్నామండి. ఓట్లు ఒక్కొక్క ఇంటికి చాలా ఓట్లు ఉన్నాయి, అన్ని దొంగ ఓట్లే ఉన్నాయి. అవన్నీ కప్పిపుచ్చి ఆ మూమెంట్ లో ఆయన వాటన్నిటిని చూపించి నరేంద్ర మోడీ పిఎం అయ్యాడు. ఇప్పుడు గద్దె దించడమే మా ప్రక్రియ. ఆయన్ని మా రాహుల్ గాంధీ పిలుపు మేరకు, మా కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ కోట నీలిమా మేడం పిలుపు మేరకు మేము ఇక్కడ ప్రొటెస్ట్ ధర్నా చేస్తున్నాము. ఇక్కడ ఒక కానిస్టేబుల్, అందరు కానిస్టేబుల్ జెంట్స్ ఉన్నారండి. ఆమె ఎట్లా పడింది, చాలా నెట్టి పడేస్తారు. అసలు మేము ఎంట్రీ అవ్వలేదు, నెట్టి పడేస్తారు. అట్లయితే ఎట్లా? మేము చేసుకొని ఇవ్వండి, మా ధర్నా మేము చేసుకొని ఇవ్వండి. నిజమైందో తెలవాలి కదా పబ్లిక్ కి. అందుకని మేము ఈ ధర్నా చేస్తున్నాము. మాకు అడ్డం రావద్దని చెప్పండి అంతే. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా మొన్నటిదాకా ఇదే చెప్పారు. బీహార్ లో 60 లక్షల మంది ఓటర్లను డైవర్ట్ చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ కూడా ఇదే తరహాలో మోసం జరుగుతా ఉంది. గతంలో కూడా రాహుల్ గాంధీ గారు బతికున్న వ్యక్తులను చనిపోయినట్టుగా చిత్రీకరిస్తున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఇక్కడ కూడా మా కోట నిల్వ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆవిడ ఢిల్లీ నుంచి 2017లో ఇక్కడ షిఫ్ట్ అవుతున్నట్టు అప్లికేషన్ పెట్టినా కూడా వాళ్ళు డిలీట్ చేయకుండా బీజేపీ వాళ్ళు మా కోట నీలిమ గారి మీద అన్యాయంగా ఇరికిచ్చే విధంగా వాళ్ళు అలిగేషన్ పెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇక్కడ మేము శాంతియుతంగా ధర్నా చేయడానికి వస్తే కనీసం ఒక్క మహిళా పోలీస్ లేదు. ఈ తోపులాటలో మా మహిళా కార్యకర్త కింద పడిపోయింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వానికి, ఇప్పటికైనా ఈ ఓటు చోరీ ఆపాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఈ నిరసన గల కారణం ఏంటి అసలు? ఇక్కడ ఇవాళ మేము బేగంపేట్ డివిజన్ శరత్ నగర్ నియోజకవర్గంలో ఈ నిరసన చేస్తున్నాము. మీరు అందరు న్యూస్ తో చూసిండొచ్చు. మా ప్రియతమ నాయకురాలు ఇన్ఛార్జ్ శరత్ నగర్ కోట నీలిమ గారికి ఎలక్షన్ కమిషన్ వారు నోటీస్ ఇచ్చినారు. ఏమని ఇచ్చిండ్రు? మీకు 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి ఢిల్లీలో ఉన్నది, ఈడ ఒకటి ఉన్నది, అట్లా ఎట్లా ఉంటుంది నోటీస్ ఇచ్చిర్రు. అయితే వాళ్ళ నిర్లక్ష్యంతో వాళ్ళు తెలుసుందో కావాలని చేస్తురో మరి ప్రభుత్వం, వాళ్ళ సెంట్రల్ ప్రభుత్వం చేపిస్తుందో తెలియదు. మేడం ఆల్రెడీ ఢిల్లీలో ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చింది, ప్రూఫ్ ఎవిడెన్స్ కూడా ఉన్నది. ఏమని, మేము అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి ఇక్కడ హైదరాబాద్ కి అవుతున్నాము, కొత్త ఇక్కడ నమోదు చేసుకున్నాం అని చెప్పి వాళ్ళ నెగ్లిజెన్స్ తోని వాళ్ళు చేయకుండా ఇప్పుడు ఉల్టా మాకు డిఫమేషన్ అంటే మాకు డిఫేమ్ చేయాలి అని చెప్పేసి, ఎట్లా చేస్తే అని చెప్పేసి అక్కడ పవన్ ఖేరా గారి మీద, కోట నీలిమ గారి మీద చేసారు. ఇక్కడ కార్యకర్తలు ఎవరు గమని ఉండేటోళ్ళు లేరు శరత్ నగర్ నియోజకవర్గంలో. ఇవాళ ఫస్ట్ మేము ఒకటి ఇవాళ ఇది చాలా చిన్నగా, రేపు మేము ఒక 1000 మందితోని మినిమం ఎలక్షన్ కమిషన్ పోయేసి ఒక పాదయాత్ర చేయబోతున్నాము. ఇంత పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ కూడా పెద్ద ఎత్తున యాత్ర కూడా చేస్తా ఉన్నారు, ఓటు చోరీ జరిగిందని చెప్పేసి. కానీ కనీసం ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ దీనిపైన మాట్లాడడం కూడా మాట్లాడలేదు. ఎంతో మంది కూడా చనిపోయారని చెప్పిన వ్యక్తులతో కూడా అక్కడ టీ తాగుతూ టిఫిన్ చేస్తూ కూడా వీడియోస్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి. వాటిపైన కూడా మోడీ ప్రభుత్వం ఎప్పుడు స్పందించలేదు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు సార్? మోడీ గారికి ఇప్పుడు ఓన్లీ ఆయనకు పదవి మీద, ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేచర్ మీద ఉన్నది. వాళ్ళ అంతర్గత ఇష్యూస్ చాలా నడుస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ మీద ఏమవుతుందో దానికి అన్ని వాళ్ళ సంబంధం లేకుండా ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కేర్ చేస్తలేరు ఏమున్నదో. సో డెఫినెట్ రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నారు ఈ విషయం మీద. డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ టు విన్ ఇన్ దిస్. నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే లేవనెత్తుర్రో ప్రతి విషయంలో జిఎస్టీ గాని, ఓట్ల చోరీ గురించి గాని ఎన్నైతే నిజాలు చెప్తుండో అన్ని ఈ రోజు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో 60 ఓట్లు అన్నారు. 60 ఓట్లు ఆడ ఉన్నది 4 ఓట్లు ఉంటే 60 ఓట్లు చూపించారు. ఇట్లా అందుకే ఓట్ చోర్ గద్దీ చోర్ అనే నినాదంతో మా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నారు. దానికి సంఘీభావంగానే ఈ రోజు మా నీలిమ మేడం గారి గురించి, మా నీలిమక్క గురించి కూడా 2 ఓట్లు ఉన్నాయని చెప్పి ఒక అలిగేషన్ పెట్టిరు. అయ్యా మేము 2 ఓట్లు ఉన్నాయి వాస్తవే. మేము ఎప్పుడు 2017లోనే మా మేడం గారు అయితే మీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని ఒక నోటీస్ అయితే ఇచ్చింది వాళ్ళకు. వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయకుండా మా మీద అలిగేషన్ వేయడం, మా డ్యూటీ మేము చేసినాం, మాకు 2 ఓట్లు ఉన్నాయి, 1 ఓటు మాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఇది మీరు 0 చేయాలి. అది చేయకుండా మా మీద కేసులు పెట్టడం ఇది ఎంతవరకు ఈసీకి కరెక్ట్? అది ఈసీనే అడగాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వము మొత్తం ఈసీ కుమ్మక్కయి ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఈసీ అనేది ఒక స్వతంత్ర సంస్థ కాబట్టి వారు నిజాయితీగా పారదర్శకంగా చేయాలి. కానీ మొత్తం ఏదైతే అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఈసీని మేము గౌరవ చేస్తున్నాం. ఖచ్చితంగా రేపు కూడా మేము ఈ గౌరవ పెద్ద ఎత్తున చేయబోతున్నాం. कमीशन की जानिब से डॉक्टर कोटा नीलिमा मैडम को जो गैर जरूरी नोटिस जारी किया गया है वो बिल्कुल गलत है। हम उसकी सरासर मजम्मत करते हैं, क्योंकि ऑलरेडी मैडम ने वो दूसरी जगह जो वोट है उसको डिलीशन करने के लिए पहले ही बोल दिया था, लेकिन फिर भी इलेक्शन कमीशन गैर जरूरी तौर पर मैडम को नोटिस जारी किया है।
हम तमाम कांग्रेस के कायदीन, खासकर हम विशाल भाई की क़यादत में, विशाल भाई की सरपरस्ती में हम जो इलेक्शन कमीशन के इक़दाम की सख्ती से मजम्मत करते हैं। मैडम अब से नहीं, पहले से ही शुरू से अच्छे काम कर लेती है। मैडम का कोई 2 वोट नहीं है। ऑलरेडी मैडम ने 1 वोट कट करने के लिए, डिलीशन के लिए नाम दिया था। वांटेडली हमारे राहुल गांधी जी वोट चोर गद्दी चोर की जो मुहिम चालू कर रहे हैं, उस मुहिम के खिलाफ वांटेडली इलेक्शन कमीशन जारी किया गया है। हम उसकी सख्ती के साथ मजम्मत करते हैं। वोट चोर गद्दी चोर పరిస్థితి అంటే 2017లో ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి 2017లో హైదరాబాద్ వచ్చిన సందర్భంగా అక్కడ ఓటును ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి 2017లోనే దాదాపు 8-9 సంవత్సరాల క్రితం నేను ఓటును ట్రాన్స్ఫర్ చేయమని అడిగాను. నేను ఓటుకు కూడా హైదరాబాద్ మాత్రమే వినియోగించుకుంటున్నాను. కావాలనే ఈ సమయంలో 8 సంవత్సరాల తర్వాత ఈ సమయంలో కావాలనే 2 ఓట్లు వస్తుందని చెప్పేసి 2 ఎపిక్లు వాడుతుంది అని చెప్పేసి బీజేపీ నాయకులు కావాలని అభాండాలు మోపుతా ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బీజేపీ సంబంధించినటువంటి ఒక దిష్టి బొమ్మను లేకపోతే చేసిన పరిస్థితి పెద్ద ఎత్తున ఇక్కడ వర్షంలో ఇక్కడ అయితే రసూల్పురలోని చౌరస్తా దగ్గర అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ జెండా దగ్గర కూడా పెద్ద ఎత్తున ఒక శవాన్ని, ఒక బీజేపీ నాయకుల శవం అని చెప్పేసి ఒక శవాన్ని పెట్టుకొని కూడా ఆ శవం దగ్గర ఏడుస్తూ అక్కడ దీనికి సంబంధించి కూడా బీజేపీ ప్రభుత్వాన్ని తిడుతూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. మరి చూడాలి దీనికి సంబంధించి మరి కోట నీలిమ గారు కావచ్చు, అలాగే బీజేపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఏమన్నా రియాక్షన్ ఇవ్వబోతుందా రేపు అని చెప్పేసి కూడా చూడాల్సిన అవసరం ఉంది.